సూర్యాపేట జిల్లా చింతలపాలెం శివారులో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. బైకును తప్పించిపోయి స్టీరింగ్ రాడ్డు ఉడ్డంతో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సుమారు 30 మందికి తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. క్షతగాత్రులను మేళ్ల చెరువు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రులకు తరలించారు. కోదాడ నుంచి నక్కగూడెం వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులున్నట్లు స్థానికులు తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ రోజు కోదాడ నుంచి మరి చింతరాలు వెళ్తున్నట్టు ఆర్టీసీ బస్సులో ఓవర్లోడ్ కావడం వల్ల అది టర్నింగ్ లో స్టీరింగ్ అనేది కట్ కాక స్టీరింగ్ అనేది ఇరిగిపోవడం వల్ల మరి ఆ డ్రైవర్ పట్టుదప్పి కోల్పోయి ఒక వాహనం కూడా ఆ బస్ కింద పట్టడం జరిగింది. వాళ్ళు కూడా మరి చావుబతుల మధ్యలో ఉన్నారు, విషమ పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా బస్సు పోయి చాలా లోతైన గుంటలో, 20 అడుగుల లోతైన గుంటలో బస్సు పడిపోవడం జరిగింది. స్థానికంగా వచ్చిన ప్రజలంతా కూడా, ఇక్కడికి వచ్చిన ప్రజలంతా కూడా మరి మల్లారెడ్డి నుంచి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని 20 మంది దాకా కూడా ఎక్కడ టైర్ల కింద, వాటి కింద, డోర్ల కింద, రేకుల కింద ఉంటే వాళ్ళు లాగి రక్తసిక్తమైపోయి ఉంటే వాళ్ళందరూ కూడా మానవత దృక్పథంతో వాళ్ళందరూ తీసి ఫస్ట్ ఇక్కడ మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గారి ఒక వాహనం ఉంటే బుల్లెరో వాహనం, దాంట్లో 5-6 మహిళలు వేయడం జరిగింది. వాళ్ళు చాలా విషమమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి తర్వాత 2 అంబులెన్సులు ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా, మరి ఎంతమంది పత్రికా విలేకరులు వాళ్ళు చేసినా కానీ అందుబాటులో రాలేదు. తర్వాత 15 నిమిషాల తర్వాత వాళ్ళు రావడం జరిగింది. ఆ 2 అంబులెన్సులు కూడా దాదాపు 20 మందిని ఎక్కించడం జరిగింది. 3వ అంబులెన్స్ వస్తే ఇంక 2-3 ఎక్కించి పంపించడం. దాదాపు 30 మంది పరిస్థితి ఉన్నది. అందులో 10 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారి వంతుగా సహాయ సహకారాలు అందించి మరి కార్పొరేట్ ఆసుపత్రులు తీసుకుని ప్రజల ప్రాణాలని కాపాడాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము మనవి చేసుకుంటాం. దురదృష్టవశాత్తు ఈ రోజు కోదాడ నుంచి మరి చింతరాలు వెళ్తున్నట్టు ఆర్టీసీ బస్సులో